సింగిల్ విండో సొసైటీ చైర్మన్ మెంబర్లుగా ఎన్నికైన వారు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా సింగిల్ విండో చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడాలని పార్టీని నమ్ముకుని 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ నమ్మకానికి మారుపేరుగా చిత్తశుద్ధి కలిగిన వీరికి పదవులు ఇవ్వడం చాలా ఆనందకరమన్నారు. ఓకేనా ఎందుకంటే సహకారోద్యమంలో భాగస్వామ్యమైన నేను స్వయం సహాయం స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం సమానత్వం ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్కపటం సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ పరిణామాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల నమస్కారం. ఈరోజు వెంటనే పెట్టుకున్నందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. సింగిల్ విండో చైర్మన్గా ఈరోజు రేణుగుంట నుంచి అన్నని తీసుకోవడం జరిగింది. అంటే నీలకంఠారెడ్డి గారిని, గజేంద్ర గారిని, భాస్కర్ అన్నని ఈరోజు ఒక కార్యకర్త కష్టపడితే, కార్యకర్త పార్టీని నమ్ముకుంటే ఏ రకంగా పార్టీ గుర్తిస్తుంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకసారి ఎక్కువ చేసింది. అంటే మేరీ గారు కూడా మరి స్టేట్ పదవి ఈరోజు నాటక ప్రదర్శన నాటక రంగం దాంట్లో డైరెక్టర్గా స్టేట్లో ఇచ్చారు. సో ఎక్కడ చిన్న కార్యకర్త పనిచేసినా సరే గుర్తించి ఇచ్చే ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దీంట్లో బాగా ఈరోజు జరిగింది. దీంట్లో కొత్త దిశగా ఏ రకంగా ఆలోచించి సొంత బిల్డింగ్ వీళ్ళకి, అట్లే ఓటింగ్ ప్యాటర్న్, దాని తర్వాత ఫార్మర్స్కి దగ్గరగా ఉండేది ఈ సొసైటీ ఈ బ్యాంక్. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కింద ఏ రకంగా మనం చేస్తామనేది చూసాం. సో ఈ సెక్టర్లో కూడా మరి ఫార్మర్స్కి అన్ని రంగాలు ఉపయోగపడి ఎకరాకి దగ్గర 2,70,000 విత్ అబౌట్ 82 పైసా ఇంట్రెస్ట్ పర్ ఏకర్ ఇచ్చే పరిష్కారం ఉంది. సో అట్లనే ఏవైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో, సీడ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి, బ్యాంక్ నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈయన ఒక మంచి చైర్మన్గా పూజెత్తున్న నమ్మకం నాకుంది. ఆయన కూడా మేము గైడెన్స్ ఇస్తాం. ఆ తర్వాత రేణిగుంటలో ఈ సెగ్మెంట్ సబ్జెక్టుకి వన్నే తెచ్చిన మనిషిగా ఆయన డెఫినెట్గా నిలబడని నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి, మాకు మంచి యంగ్స్టర్స్ దొరుకుతుంది. డెఫినెట్గా మేము కష్టపడి మీరు మంచి మరవడి తీసుకొచ్చి ముందు తీసుకుంటామని తెలియదు. నిన్న గుత్తివారిపల్లిలో జరిగిన ఏరియా కేసులో పూర్తిగా ప్రభుత్వం